నీడ కూర్చోప్ప ఎండ కొద్దులే లే అవతల కూర్చో. ఒక్కరోజు బైబిల్ తరగతికి చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామంలో వందనములు తెలియజేస్తున్నామండి. దేవుని మహాప్రేమను బట్టి ఈ రీతిగా మనము కలుసుకోవడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి మన పట్ల దయ చూపించాడు దేవుడు. అందుకై దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ రోజున మన అంశము సంఘము యొక్క నిర్మాణము. సంఘము యొక్క నిర్మాణము. మొదటిగా సంఘం అంటే ఏమిటి, రెండవదిగా సంఘం కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఎలాంటిది, మూడవదిగా సంఘం యొక్క నిర్మాణాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం ఈ దినమున. కాబట్టి మొట్టమొదటిగా సంఘం అంటే ఏమిటి అనేది మనం నేర్చుకోబోతాం. సంఘం అంటే భౌతికమైనది కాదు, 4 గోడల చేత కట్టబడినది సంఘం కాదు. చర్చ్ అన్నారు మనుషులు. దాన్ని మనుషులు ఏమన్నారంటే, నేను చర్చికి వెళ్ళొస్తా అంటాడు. చర్చ్ అంటే 4 గోడలు చూపించి దానిపైన సిలువ బొమ్మను చూపించి నేను చర్చికి వెళ్తున్నా అంటాడు. వాస్తవానికి చర్చ్ అనేది భౌతికమైన కట్టడం కాదు. చర్చ్ అనేది క్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ సంబంధమైన శరీరమై ఉంది. దేవుని మందిరమై ఉంది. అది మనుషులే దేవుని మందిరం. భౌతికమైన కట్టడము దేవుని మందిరం కాదు. మనుషులు చర్చ్ అనే పేరుని అపార్థం చేసుకున్నారన్నమాట. దాని మూలంలోకి వెళ్తే చర్చ్, ఇంగ్లీష్లో చర్చ్ అన్నారు, తెలుగులో ఏమో సంఘము అన్నారు. వాస్తవానికి దాని మూలము హెబ్రీలో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అంటే దాని అర్థము బయటకు పిలువబడిన వారు అని అర్థం. బయటకు పిలువబడిన వారు, బయటకు పిలువబడిన వారిని ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా క్లేషియా ఎక్ అంటే బయటకు, క్లేషియా అంటే పిలువబడిన వారు. ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి పిలువబడిన వారిని సంఘము అని గ్రంథం తెలియజేసింది. పాపపు స్థితిలో నుండి నీతిగా బ్రతకడానికి దేవుని సువార్త ద్వారా పిలువబడిన వారు సంఘం అంటే. చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు పిలువబడిన వారిని సంఘం అని గ్రంథం తెలియజేసింది. చదువుతాం, ఇలాగ రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడింది. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. చీకటి పాపానికి సూచన, వెలుగు నీతికి సూచన. పాప జీవితంలో ఉన్న మనుషుల్ని వెలుగుగా నీతిగా నడుచుకోవడానికి, బ్రతకడానికి దేవుడు పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా పిలుస్తున్నాడు. లోక సహవాసంలో ఉన్న వారిని క్రీస్తు సహవాసానికి పిలుస్తున్నాడు. సాతాను అధికారం కింద ఉన్న మానవ హృదయాలు, జీవితాలు దేవుని అధికారం వైపుకు పిలువబడ్డాయి సువార్త ద్వారా. దేవుడు మనుషుల్ని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తాడు? సువార్త ద్వారా పిలుస్తాడు. పిలుపు దేవునిది. దేవుని పిలుపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తాడు. అపవాది అధికారంలో నుండి దేవుని అధికారం కిందికి పిలుస్తాడు. దేవుని అధికారం కిందికి. లోక సహవాసంలో నుండి దేవుని క్రీస్తు సహవాసానికి పిలుస్తాడు. క్రీస్తు సహవాసం, క్రీస్తు సహవాసానికి పిలువబడిన వారిని సంఘం అన్నాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువు పౌలుకు ప్రత్యక్షమై తన పరిచర్య కొరకు పౌలును పిలుస్తూ ఉన్నాడు. పిలిచి పౌలుకి ఒక బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనంలో 16, 18 వచనాలు కలిసి ఉంటాయి. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16, 18 వచనాల్లో అదనమాట. యేసు ప్రభు పౌలుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం 16 నుంచి 18 కలిసి ఉంటాయి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. పౌలుని యేసుప్రభు తన సాక్షిగా ఉండడానికి పిలుచుకుంటున్నాడు. నువ్వు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను అని చెప్పేశాడు. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిప్పబడి నా యందలి విశ్వాసం వలన పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుచూ ఉన్నాను అన్నాడు. యేసు ప్రభువు తన శరీరం అనే సంఘాన్ని హింసిస్తున్న సౌలును పిలిచి బాధ్యత అప్పగిస్తున్నాడు. సౌలా సౌలా నన్నెలా హింసిస్తున్నావు? నువ్వెవరు ప్రభువా? నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అన్నాడు. నీ పాదములు మోపి నిలబడు,
నేను నిన్ను నా పరిచారకునిగా సాక్షిగా ఉండడానికి నిన్ను నియమించుకుంటున్నాను. అపాయింట్మెంట్ ఇచ్చాడు అన్నమాట. అపోస్తలుడుగా ఉండడానికి పౌలుకి యేసుప్రభు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ లెటర్ ఇస్తూ ఏమంటున్నాడంటే ఆ లెటర్లో బాధ్యత కూడా జత చేసి ఇస్తున్నాడు అనమాట. ఏంటి బాధ్యత? సువార్త ప్రకటన అనే బాధ్యత. ఎవరికి సువార్త ప్రకటించాలి? ఇదిగో చీకటిలో నుండి వెలుగులోనికి మనుషుల్ని పిలవాలి, అన్యజనులకు సువార్త ప్రకటించాలి. చీకటి పాపానికి సూచన. ఎవరైతే పాప జీవితాన్ని జీవిస్తూ చీకట్లో నెమ్మది లేని వారై, దేవుడితో సహవాసం కోల్పోయిన వారై, దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్న అన్యజనాంగం, వారికి సువార్త ప్రకటించాలి. నీవు వెలుగులోనికి పిలవాలా. చీకటిలో నుండి వెలుగులోనికి పిలవాలా అన్నాడు. వెలుగు నీతికి సూచన. దేవుడు వెలుగై ఉన్నాడు, నీతి కలిగిన వాడై ఉన్నాడు, నీతి స్వరూపుడు దేవుడు. చీకటి ఎంత మాత్రం లేదు, అంటే పాపం ఏమాత్రం లేనివాడు దేవుడు అన్నమాట. యేసుప్రభు లోకానికి వెలుగుగా ఉండడానికి వచ్చాడు. ఆయన యందు చీకటి లేదు వాస్తవానికి. కాబట్టి యేసుప్రభు నందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో బ్రతకూడదు. చీకటి జీవితాన్ని అసహించుకొని వెలుగులోనికి రావాలా. అదిగో చీకటిలో నుండి వెలుగులోనికి అన్నాడు. రెండవది, మనుషులు అపవాది యొక్క అధికారం కింద ఉన్నారు. ప్రతి వాణి హృదయంలో అపవాది సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ప్రతి వాణి హృదయంలో అపవాది సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఎవడి హృదయంలో అపవాది సింహాసనం వేసుకుంటాడంటే, ఎవడైతే శరీర ఇచ్చలు కోరికలు అనుసరించి బ్రతకడానికి ఆలోచన చేస్తారో వారి హృదయాల్లో అపవాది సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. బాగా వినాలా. శరీరం యొక్క ఇచ్చలు కోరికలు, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే ప్రక్కన పెడతాడో మనుషుడు, ఆటోమేటిక్గా అపవాది వాని హృదయంలో కూర్చుంటాడు. మనుషులందరూ యేసుప్రభు భూమి మీదకి వచ్చే సమయానికి అపవాది రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు మనుషులు, ప్రత్యేకించి అన్యజనులైన వారు అపవాది యొక్క బందీకాణాల్లో ఉన్నారు. వారిని విడిపించాలా, వారి అధికారం నుంచి విడిపించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనుషుల మీద అధికారి అయి కూర్చుండి ఏలుబడి చేస్తున్నాడు. పక్కన పెట్టాలి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు, అదిగో శరీరము యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునే ప్రతివాడు అపవాది అధికారం కింద ఉన్నాడు. అదనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వారితో పాటు కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా, అదన్నమాట. స్వభావము దేవుని ఉగ్రతకు పాత్ర అయింది. మానవ స్వభావం. మనుషుడు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు ఎప్పుడైతే నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడో అప్పుడు దేవుని ఉగ్రతకు పాత్ర అన్నమాట. దేవుడి ఉగ్రతకు పాత్ర. దేవుడి ఉగ్రత కింద ఉన్నవాళ్ళు అపవాది అధికారం కింద ఉన్నవాళ్ళు అన్నాడు. ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకునే ప్రతివాడు అపవాది యొక్క బందీకాణంలో ఉన్నాడు. లోక మర్యాదను అనుసరించే ప్రతివారు అపవాది యొక్క అధికారం కింద ఉన్నారు, ఉగ్రతకు పాత్ర అయి ఉన్నారు. మనందరికీ తెలుసు, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత
40 రోజుల పాటు అరణ్యంలో మృగాల మధ్య గడిపాడు. అన్నం తినలేదు, శరీరం ఆకలి గుడింది. అపవాది వచ్చి శోధిస్తున్నాడు. శోధిస్తూ ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో అని చెప్పేశాడు. యేసు ప్రభు మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని తెలియజేశాడు. ఆ తర్వాత యేసు ప్రభువుని అపవాది ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళి దూకు, దేవుని దూతలు నిన్ను కాపాడుతాయి అని ఉప్పొంగ చేసింది. జీవపు డంబాన్ని ప్రదర్శించింది. అప్పుడు యేసు ప్రభువు వాడి మాటకు లోబడినవాడు కాదు. ఆ తర్వాత ఏం చేసిందంటే అపవాది ఈ దేవాలయం శిఖరం దగ్గరికి తీసుకెళ్ళింది. దేవాలయం శిఖరం మీద తీసుకెళ్ళి ఏం చేసిందంటే ఇదిగో ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించింది. ఈ లోక రాజ్యాలన్నింటినీ చూపించి వీటి మహిమను చూపి ఇవన్నీ నీకు ఇచ్చేస్తా, నాకు సాగిలపడు అని చెప్పేశాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? అపవాది యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తా, నా పాదాలు మొక్కు. చదువుదాం ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనంలో మరలా అపవాది 5వ వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయము 3 నుంచి ఆ శోధకుడు ఆయన యొద్దకు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెనగునట్లు ఆజ్ఞాపించుమనిది. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. అంతట అపవాది పరిశుద్ధ పట్టణానికి, యెరూషలేం పరిశుద్ధ పట్టణం తీసుకెళ్ళి దేవాలయ శిఖరం మీద నిలవబెట్టి దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించునని నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకోకుండా వారు నిన్ను చేతులతో పట్టుకుందురని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు యేసు నీ దేవుణ్ణి మాత్రమే మొక్కి నమస్కారం చేయాలి, శోధింపవలదని వ్రాయబడి ఉన్నది అని చెప్పాను. ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి అదిగో సాగిలపడి నమస్కారం చేస్తే వీటినన్నిటినీ నీకు అదనమాట. కాబట్టి యేసు ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆదాము మొదలుకొని యేసు శిలువ మరణం వరకు అపవాది రాజ్యం వెళ్తుంది. మానవ హృదయాలని బందీకాన చేసుకొని చెరసాల్లో బంధించింది మానవుల్ని. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు పౌలుని పిలుస్తున్నాడు, ఇదిగో అపవాది అధికారం కింద ఉన్న వారిని విడిపించడానికి దేవుని వైపుకు తిప్పడానికి రా, నీకు పనిస్తా అని యేసు ప్రభు పౌలుకు ప్రత్యక్షమై తెలియజేశాడు అన్నమాట. చీకటిలో నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. యేసు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని నశింపు చేశాడు అన్నమాట. అపవాదిని ఓడించాడు. హెబ్రీ పత్రిక 2:14లో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో సంఘము అంటే మనుషులకి తేటగా అర్థం కాలేదు. అపవాది అధికారం నుండి దేవుని వైపుకు తిప్పబడిన వారు సంఘం అంటే. యేసు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది హెబ్రీ 2:14లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయటానికి జీవితకాలం అంతా మరణ భయము చేత ఇదిగో బందికాణంలో ఉన్నారు. మనుషులంతా బందికాణంలో ఉన్నారు. అపవాది చెరసాల్లో ఉన్నారు.
జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. కాబట్టి క్రీస్తు ప్రభు తన మరణం ద్వారా అపవాదిని ఓడించి వాని బందీఖానాలో ఉన్న మనుషులకి గేట్లు ఓపెన్ చేశాడు, విడుదల కలగజేశాడు అన్నమాట. ఎప్పుడైతే యేసు శిలువ మీద అపవాదిని ఓడించాడో చెరసాల్లో ఉన్న వాడికి స్వాతంత్రం వచ్చింది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, నా పాపముల కొరకు యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు, యేసు రాజై ఉన్నాడు అని ఎవరైతే అంగీకరించి బాప్తిస్మం పొందుతారో వారు అపవాది యొక్క అధికారం నుండి విడిపింపబడతారు, స్వతంత్రులు అవుతారు, చెరసాల నుండి విడిపింపబడతారు. కాబట్టి పౌలా నువ్వేం చేస్తావంటే చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని అధికారం వైపుకు మనుషుల్ని నడిపించాలా. నీకు ఇస్తున్న పని అది. ఆ తర్వాత చెప్పాడు, నా యందలి విశ్వాసం చేత మనుషులు పాపక్షమాపణ పొందుతారు. పాపక్షమాపణ. 2, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందుతారు. పరిశుద్ధుల స్వాస్థ్యం పొందుతారు. స్వాస్థ్యము, ఆస్తిలో భాగము. పాప క్షమాపణ. ఎప్పుడైతే నీ పాపానికి క్షమాపణ జరిగిందో అప్పుడు దేవుడు నీతో సమాధాన పడ్డాడు అని అర్థం. దేవుడు నీతో సమాధాన పడ్డాడు, నువ్వు ఆయనతో సమాధాన పడ్డావు, శత్రుత్వం పోయింది. పాప క్షమాపణ అంటే అది. పాపం నుండి విమోచన, విడుదల జరిగింది. ఆ తర్వాత పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తునిగా చేశాడు దేవుడు అని చెప్పేశాడు. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాల్లో మరొకసారి చదువుతాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి బాగా గుర్తుపెట్టుకో, యేసు ప్రభు నందలి విశ్వాసము వలన మనుషులు పొందే ఆత్మ సంబంధమైన మేలు ఏంటంటే పాపక్షమాపణ. పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందుటకై అన్నాడు. కన్నులు అంటే మనోనేత్రాలు. ఒకడు సువార్తకు లోబడితే వాడి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. సువార్త మనుషులకు మనోనేత్రాలు వెలిగించడానికి శక్తిని ప్రకాశిస్తూ ఉంటుంది. సువార్త క్రీస్తు ప్రభు మరణపు వార్త మనుషుల యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఉదాహరణకి కరెంటు పోయింది, చీకటి, మొత్తం చీకట్లో ఏం కనిపించదు. వెంటనే పక్కన టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్ తీసుకొని లైట్ వేసావు, వెలుగు వచ్చింది. ఎప్పుడైతే వెలుగు ప్రకాశించిందో చీకటి పారిపోయింది. వెలుగులో వస్తువులు కనిపిస్తాయి. టార్చ్ ఎలాగో సువార్త లోకానికి అలాగనమాట. మనుషుల యొక్క మనోనేత్రాలు వెలిగించడానికి దేవుడు సువార్త అనే ఒక టార్చ్ని వెలిగించాడు క్రీస్తునందు. అపవాది మనుషులందరికీ చీకట్లో బంధించితే దేవుడు ఏం చేశాడంటే టార్చ్ చేశాడు. టార్చ్ చేస్తే ఆ టార్చ్లో మనుషులు ఆ వెలుగుకి
క్రీస్తునందు విశ్వాసం ఉంచేటట్టు ఏర్పాటు చేశాడు అనమాట. సువార్త ప్రకాశం అన్నాడు దాన్ని. చదువుతో ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అపవాది లోకంలో ఉన్న మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో చదువునా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము, అదిగో క్రీస్తు మహిమను కనపరచడానికి దేవుడు సువార్తను ఏర్పాటు చేశాడు. ఆయన మహిమ మనుషులు కనుక్కోకుండా ఉండడానికి అపవాది ఏం చేసిందంటే మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసను అదనమాట. కాబట్టి సంఘం అంటే ఏంటో మీకు అర్థమవుతుందా? సంఘం అంటే దేవుని చేత పిలువబడిన వారు. సువార్త ద్వారా పిలిచాడు దేవుడు మనుషుల్ని. ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడు? చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు. సాతాను అధికారం కింద నుంచి దేవుని అధికారానికి పిలిచాడు. లోక సహవాసంలో నుండి క్రీస్తు సహవాసానికి పిలిచాడు. ఆ పిలుపులో ప్రత్యేకమైన ఫోకస్ ఏంటంటే సువార్త. ఒకడు సువార్తకు హృదయపూర్వకంగా లోబడితే వాడి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తుడైన పౌలు ఎఫెసీయులను ఉద్దేశించి ఇలాగ మాట్లాడుతున్నాడు. సంఘాన్ని ఉద్దేశించి, సువార్తకు విధేయులైన ప్రతి వాని మనోనేత్రాలు వెలిగించే ఏర్పాట్లు చేశాడు దేవుడు. మరియు అదిగో మీ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో 1వ అధ్యాయం 17వ వచనంలో మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఎఫెసీ పత్రిక 1:17, ఆయన అదిగో దేవుడు సువార్త ద్వారా పిలుస్తున్నాడు. ఎందుకోసం పిలుస్తున్నాడు? పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తుడు అవ్వడానికి పిలుస్తున్నాడు. ఎందుకోసం పిలుస్తున్నాడు? క్రీస్తు మహిమలో మనల్ని కూర్చుండబెట్టడానికి పిలుస్తున్నాడు అన్నమాట. క్రీస్తు మహిమలో మనల్ని కూర్చుండబెట్టడానికి. ఎవరైతే సువార్తకు హృదయాన్ని ఇస్తారో వారి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగింపబడ్డాయో దేవుడు మనకు దయచేసిన ఆత్మ సంబంధమైన వాటిని నీవు కనుగొంటావు. సువార్తకి లోబడని వాడు చీకట్లోనే బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అపవాది వాని కన్నులకి గుడ్డితనం కలగజేస్తుంటాడు కాబట్టి వాడు చీకట్లోనే ఉంటాడు. సువార్తకి హృదయపూర్వకంగా లోబడితే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. దేవుని పిలుపు నీ హృదయానికి అర్థమవుతుంది. దేవుడు నీ పాపాలని క్షమించడానికి, నీకు పరలోకంలో స్వాస్థ్యమునివ్వడానికి యేసు శిలువ మరణాన్ని ఏర్పాటు చేశాడన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఇది ఏది అర్థం కాకోకుండా ఉండడానికి అపవాది ఏం చేశాడంటే కళ్ళు మూసి పెడతాడు అనమాట. వాడు కళ్ళు మూసాడు. చూడు, డబ్బు చూడు, లోకం చూడు, అబ్బో నీ శరీరం చూడు, దాని కోరిక చూడు, అదనమాట వాడు. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకోకుండా ఉండున్నట్లు అపవాది మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తూ ఉన్నాడు. లోకంలో 2 మహాశక్తులు యుద్ధం చేసుకుంటున్నాయి. 2 మహాశక్తులు. ఒకటి దేవుడు మహాశక్తిమంతుడు, సర్వోన్నతుడు. మరొక వాడు అపవాది. 2 మహాశక్తులు యుద్ధం.
దేవుడు మానవ జాతిని రక్షించడానికి, వారి పాపము నుండి విమోచించడానికి క్రీస్తు యేసు శిలువ మరణాన్ని ఏర్పాటు చేశాడు. క్రీస్తు యేసు శిలువ మరణం ద్వారా మనుషులకి దేవుని ప్రేమ వ్యక్తపరిచేటట్టు ఏర్పాట్లు చేశాడు. దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎలాంటిదంటే, నీ పాపమునకు దేవుడు నిన్ను శిక్షింపకోకుండా నీకు బదులుగా యేసు ప్రభుకు శిక్ష విధించాడు దేవుడి ప్రేమ. ఈ ప్రేమ నీకు అర్థం కాకోకుండా అపవాది ఏం చేస్తున్నాడంటే, దేవుడు లేడు, గీవుడు లేడు, ఆయన ప్రేమ లేదు, శిలువ మరణం లేదు, అవన్నీ అంత అబద్ధం. భూమి మీద బతికినంత కాలం పుట్టావు కాబట్టి చచ్చిపోయేంత వరకు బతకాల, సుఖించు, తాగు, తిను, త్రాగు, ఇదన్నమాట జీవితం. రేపు చచ్చిపోతాం కదరా, ఏం సంపాదిస్తే ఏం లాభం అనే ఈ విధానంలో మనుషులు భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి పురుగొల్పుతున్నాడు ఆ పక్క అపవాది అనమాట. దేవుడేమో మనుషులకి క్రీస్తు శిలువ మరణం ద్వారా తన ప్రేమను కనపరిచి, సువార్త ప్రకాశం ద్వారా వారి మనోనేత్రాలు వెలిగింపచేసి, వారి పాపాలను క్షమించి పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేయాలన్నది దేవుని కోరిక, ఆయన ప్రణాళిక. అయితే అపవాది ఏం చేస్తున్నాడంటే, ఇదంతా లేదు, ఏది లేదు, పాప క్షమాపణ లేదు, క్రీస్తు శిలువ మరణం లేదు, ఏమున్నా భూమి మీద తిను, త్రాగు, సుఖించు. దేవుడేమో సువార్త ద్వారా మనుషుల మనోనేత్రాలు వెలిగించడానికి ఆలోచన చేస్తే, అపవాదేమో సువార్తని, ఆ వెలుగుని మనుషుల కంటికి కనిపించుకోకుండా ఉండడానికి మనుషుల కంటికి గుడ్డితనం కప్పేసింది అనమాట. అదే ఈ ఆత్మ సంబంధమైన యుద్ధం నీకు అర్థమవుతుందా? పైకి నువ్వేమనుకుంటావంటే అందరూ బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను అనే భావనే ఉంటుంది నీకు. ఆత్మ సంబంధమైన పరిధిలో రెండు మహాశక్తులు పోటీ పడుతున్నాయి మానవుణ్ణి రక్షించడానికి. దేవుడు మానవుణ్ణి గుడ్డితనంలో పడేయడానికి అపవాది. దాంట్లో భాగంగానే సువార్త. పౌలా, ఇదిగో నిన్ను నా పరిచారకునిగా, సాక్షిగా ఉండడానికే నియమించుకుంటున్నా. మనుషులు అపవాది అధికారంలో నుంచి దేవుని వైపుకు తిరిగి నాయందలి విశ్వాసం చేత పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి మనోనేత్రాలు వెలిగించడానికే నిన్ను పంపిస్తున్నాను అని చెప్పేశాడు అనమాట. కాబట్టి అపోస్తలుల యొక్క సువార్త విని ఎవరైతే చీకటి జీవితాన్ని అసహ్యించుకొని నీతిగా బ్రతకడానికి వచ్చారో, ఎవరైతే అపవాది అధికారాన్ని గుర్తించి దేవుని అధికారం కిందికి వచ్చారో, ఎవరైతే లోక స్నేహాన్ని విడిచిపెట్టి క్రీస్తు సహవాసానికి వచ్చారో వారు సంఘం అంటే వాళ్ళు. బాప్తిసం పొందినంత మాత్రాన సంఘమైపోడు, నీళ్ళల్లో మునిగినంత మాత్రాన మనుషుడు సంఘమైపోడు. అలాగైతే నీళ్ళల్లో మునిగేవాళ్ళు కుంభమేళ ఎంతమంది మునుగుతున్నారు నీళ్ళల్లో? వాళ్ళంతా సంఘమేనా? 40 కోట్ల మంది జనాభా, 40 కోట్ల మంది కుంభమేళలో మునుగుతున్నారు. వాళ్ళ భక్తి అది. మునిగిన ప్రతివాడు సంఘం కాదే. అలాగ దేవుడు ఆలోచన చేయలేదు. బాగా గుర్తుపెట్టుకో. సంఘం అంటే ఇదిగో, సంఘం అంటే చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి క్రీస్తు వైపుకు. నువ్వు సంఘమా? సంఘం అయితే నీ స్థితి నీకు తెలియాలా, ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపింపబడ్డావో నీకు తెలియాలా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అదనమాట. ఆయన మనల్ని, ఆయన దేవుడు అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనల్ని విడిపించి, విడుదల చేసి అదనమాట. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు శిలువ మరణాన్ని అంగీకరించావో అప్పుడు నీవు
అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంధకారం అంటే చీకటి, చీకటి అధికారం, చీకటి అధికారం అంటే పాపపు అధికారము. అది అపవాదికి సంబంధించింది, అపవాదికి సంబంధించింది. అంధకారమైన అధికారంలో నుండి విమోచించాడు మనల్ని. ఎక్కడికి విమోచించాడు? క్రీస్తు రాజ్య సభ్యులుగా ఉండడానికి విమోచించాడు. క్రీస్తు రాజ్య సభ్యులు, రాజ్య సంబంధులు, సంబంధులు వాళ్ళు సంఘం అంటే పాపంలో బ్రతుకుతూ నేను దేవుని సంఘమే, మాకు సంఘం ఉందా పెద్దది, ఎంత పెద్దది తెలిసిన 50,000 మంది కూర్చుంటారు ఒకేసారి సిట్టింగు. ఎంతమందో ఒకసారి ఆరాధన చేసేది అంటాడు. సంఘం అంటే 4 గోడలు కాదు. ఎవరి హృదయాన్ని అయితే క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠ చేసుకున్నారో, అపోస్తలుల యొక్క సువార్తకు లోబడ్డారో, చీకటి జీవితాన్ని అసహ్యించుకొని వెలుగులోకి వచ్చారో వారు సంఘం అంటే. పాపాన్ని అసహ్యించుకోకుండా నీతిలో ప్రవేశం కుదరదు, నీతిలో ప్రవేశం కుదరదు. యేసు ప్రభు రక్తం చేత కడగబడుకోకుండా సంఘం కాలేవు అదనమాట. కొత్త జన్మెత్తకోకుండా మనుషుడు దేవుని ప్రజ అయి ఉండడానికి అవకాశం లేకుండా చేశాడు దేవుడు. సంఘం కొత్త జన్మెత్తాలి, మారు మనసు కలగాలి మనిషి హృదయంలో. చదువుతో ఇలాగ రాయబడింది, యేసు ప్రభు కల్వరి శిలువలో అపవాదిని ఓడించాడు, రాజయ్యాడన్న సమాచారము మొదటి ప్రసంగంలోనే పేతురు మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు స్పందించారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి మనం చదివితే ఈ మాటలు రాయబడ్డాయి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసు. అదనమాట దేవుడు యేసుని ఏమని నియమించాడు? ప్రభువుగాను. అదనమాట ప్రభువు. యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు అని, రాజు అని అంగీకరించాలి. అప్పుడు అక్కడ వాక్యం విన్న వాళ్ళు 1000 మంది మనుషులు, ఎంతమంది ఉన్నారో నాకు నిజంగా తెలియదు, వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడుగగా, పేతురు ఏం చేయాలంట? మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏంటో? మారు మనసు అంటే మనుషుడికి భౌతికంగా ఏమర్థమైందంటే, బిడిలు తాగేటోడు ఇప్పుడు బిడిలు మానుకున్నాడంట, అది మారు మనసు అంట. అప్పుడు బాగా తప్ప తాగేటోడు ఇప్పుడు తాగడం మానుకున్నాడు, మారు మనసు పొందాను నేను బ్రదర్ అంటాడు. తాగేటోడు తాగుడు మానుకోవడం మాత్రమే కాదు, వాని అంతరంగంలో పాపమును ద్వేషించాలి. వాని ప్రవర్తనలో మార్పు రావాలి. ప్రవర్తనలో మార్పు రాకపోతే అది మారు మనసు కింద లెక్కలేదు. మారు మనసుకి సరైన అర్థం ఏంటంటే ప్రవర్తనలో మార్పు జరగాల. తాగేటోడు మానుకున్నావు, మంచిదే, కానీ పాపం మానుకున్నావా? నీ చెడు తలంపులు మానుకున్నావా? లోకాన్ని ప్రేమించే విధానం మానుకున్నావా? నీ ప్రవర్తనలో చెడుతనాన్ని మానుకున్నావా? ఇవేవి మానుకోకుండా పైన ఈ మానుకున్నానండి ఇది కాదు. మీరు మారు మనసు పొంది అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో మారు మనసు అంటే ప్రవర్తనను దిద్దుకోవడం, ఇక మీదట పాపం చేయకోకుండా బ్రతకడం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం
యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడింది. మారు మనసు అంటే ప్రవర్తనలో మార్పు. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను, అదిగో మారు మనసు అంటే ఏంటి? ప్రవర్తనను దిద్దుకొని బతకాలి. అదనమాట ప్రవర్తనలో కలిగే మార్పు మారు మనసు. మీరు మారు మనసు పొంది అన్నాడు అనమాట. నీ ప్రవర్తన మారాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మారు మనసుకు సరైన నిర్వచనం తెలియజేశాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. 27వ వచనంలో 27, అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడ. అదనమాట దొంగతనం చేసేవాడు ఒకప్పుడు, ఇప్పుడు దొంగతనాన్ని మానేయాలా? యేసుప్రభు నమ్ముకుంటే దొంగతనం మానేశాడు. ఊకనే కూర్చోవచ్చా? మరి కాదంట. మంచి పని చేయాలి. చేతులతో మంచి పని చేస్తూ వచ్చిన డబ్బులు ఎవరు అవసరతలో ఉన్నారో, సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నారో వారి అక్కరలను తీర్చే బుద్ధి కావాలా? అది మారు మనసు. మరలా అంటున్నా, బాగా గుర్తుపెట్టుకో. దొంగ మారాడు, దొంగతనం మానుకున్నాడు, మంచిదే. అది మారు మనసు కాదు. దొంగతనం మానుకున్న ఇతను తన చేతులతో కష్టపడి పని చేయాలి. దేనికోసం పని చేయాలి? సంపాదన కోసము. ఎవరి కోసమా సంపాదన? నా కోసము, నా కుటుంబం కోసం కాదు, సహోదరుల కోసము, వారి అవసరతలను తీర్చడానికి. అది మారు మనసు. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగునట్లు చేతులతో కష్టపడి పనిచేయాలి అని చెప్పేసాడు అనమాట. కాబట్టి సంఘం అంటే 4 గోడలు కాదు, మారు మనసు పొందిన వాళ్ళు, ప్రవర్తనని దిద్దుకున్న వాళ్ళు, చెడుతనాన్ని మానుకున్న వాళ్ళు, యేసు రక్తం చేత పాపాలు కడగబడిన వాడు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా నేరుగా యేసుప్రభు రక్తంలో మునుగుతాడు. ఇప్పుడు యేసుప్రభు రక్తంలో పాపాలు కడిగివేయబడతాయి. బాప్తిస్మం అన్నాడు అన్నమాట దాన్ని. సంఘం అంటే 1 మారు మనసు పొంది, 2 అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం మరొక మాట చదవండి. పేతురు మాట్లాడుతున్నాడు. మీరు మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అన్నాడు అనమాట. 2వ కార్యక్రమం ఏం జరగాల? బాప్తిస్మం జరగాల. ఎవరి నామములో? క్రీస్తు నామము. క్రీస్తు నామం అంటే క్రీస్తు అధికారము అని అర్థం. క్రీస్తు అధికారం. క్రీస్తు అధికారం కిందికి రావాలి నువ్వు. క్రీస్తు అధికారం కిందికి వస్తే ఆయన రక్తంలో నీ పాపాలు కడిగేస్తాడు. బాప్తిస్మం అన్నమాట అది. ఎవరైతే క్రీస్తు రక్తంలో పాపాలు కడిగేసుకున్నారో వారు సంఘం, దేవుని ప్రజ వారు. చదువుతాం, ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో, వారి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురు అదిగో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున
బాప్తిస్మం పొందుడి. బాప్తిస్మం అంటే కొత్త జన్మ, కొత్త జన్మ ఎత్తాలి మీరు అని చెప్పేశాడు అనమాట. దయచేసి గుర్తుపెట్టుకో, కొత్త జన్మెత్తుకోకుండా నీళ్ళల్లో 10 సార్లు కాదు 100 సార్లు మునుగు, రక్షణ లేదు. రక్షణలో నువ్వు సంఘం కాదు, నువ్వు సంఘం కాదు. ఒక వ్యక్తి సంఘం అవ్వాలంటే కొత్త జన్మెత్తాలి, వాక్యానుసారంగా పుట్టాలి. కొత్త జన్మ నీ అంతరంగంలో మార్పు, నీ శరీర ఇచ్చలు కోరికలు కత్తిరింపు అవుతుంది. అక్కడ నువ్వు క్రీస్తు యేసుతో పాటు సిలువైబడుతున్నావు, క్రీస్తుతో పాటు సమాచేయబడుతున్నావు, క్రీస్తుతో పాటు తిరిగి లేపబడుతున్నావు, పాపం నుండి విమోచింపబడ్డావు. అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మం కొత్త జన్మెత్తుకోకుండా, బాప్తిస్మం పొందుకోకుండా సంఘ సభ్యుడై ఉండడానికి అవకాశం లేదు. అయ్యా మా తల్లిదండ్రులు మా తాతలు ముందు నుంచి క్రైస్తవులండి, నేను కూడా క్రైస్తవుడినే అంటాడు. నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుడితే అది నీ జన్మ క్రైస్తవుడు అయ్యే అవకాశం లేదు. పాత నిబంధనలో ఆ వెసులుబాటు ఉంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుడు కొత్తగా ఇంటిలో పుట్టాడు అనుకో, బిడ్డ పుట్టింది, కుమారుడు పుట్టాడు, పుడితే 8వ రోజున సున్నతి చేస్తారు. ఆ సున్నతి కార్యక్రమం ద్వారా ఆ పసిబిడ్డ దేవుని బిడ్డ అవుతాడు, దేవుని ప్రజ అవుతాడు. అది పాత నిబంధన. కొత్త నిబంధన అలాంటిది కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన తర్వాత నువ్వేం చేయాలంటే, నువ్వు ఎదిగే కొద్దీ నువ్వు చేసిన అపరాధముల కొరకు ప్రాయశ్చిత్తంగా యేసు ప్రభువుని అంగీకరించాలి. బాప్తిస్మం పొందాలా, నీ పాపాలు కడిగేసుకోవాలా. నీ పాపాలు కడిగేసుకోకపోతే నువ్వు దేవునికి పుట్టినవాడివి కాదు, రక్షణ లేదన్నమాట. చదువుతాం, ఇలాగ రాయబడింది, యేసు ప్రభు రక్తంలో పాపాలు కడిగివేయబడతాయి. పౌలు యేసు ప్రభు చేత నియమింపబడ్డాడు సువార్త ప్రకటించడానికి. తర్వాత దమస్కు ప్రాంతంలోకి నడిపింపబడ్డాడు. బాగా వినాలా. దమస్కు ప్రాంతంలోకి నడిపింపబడిన తర్వాత ఈ సౌలు బాప్తిసం తీసుకున్నాడు. యేసుప్రభు ప్రత్యక్షమయ్యాడు కదా, రక్షింపబడలేదా? సువార్త కొరకు నియమింపబడ్డాడు కదా, రక్షింపబడలేదా? బాప్తిస్మం పొందకోకుండా, కొత్త జన్మెత్తుకోకుండా ఒకడు రక్షణ పొందడం అనేది అసంభవం. సంఘ ప్రవేశం లేదు వాడికి అదనమాట. యేసుప్రభువే స్వయంగా మిట్ట మధ్యాహ్నం 3 గంటల వేళలో యేసుప్రభువే పౌలుకు ప్రత్యక్షమయ్యాడు. రక్షణ రాలేదా? దర్శనాల వలన రక్షణ రాదు. బాప్తిస్మం పొందకోకుండా ఎవడే రక్షణ పొందలేదు. అలాంటి వెసులుబాటు దేవుడు ఏర్పాటు చేయలేదు. బాప్తిస్మం పొందితేనే రక్షణ. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయంలో బాప్తిస్మం తీసుకున్నాడు పౌలు. ఏం జరిగింది బాప్తిస్మంలో? పాపాలు కడిగివేయబడ్డాయి. 24వ అధ్యాయము, క్షమించండి 22వ అధ్యాయం, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనంలో, గనుక నీవు ఆలస్యము చేయక తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందుము అదనమాట. బాప్తిస్మం పొందితే కొత్త జన్మ. ఏం జరుగుతుంది అక్కడ? పాపాలు కడిగివేయబడతాయి. బ్రేక్ తీసుకుందాం, మనం జాగ్రత్తగా వినండి, ముగించేసుకుందాం. ఓ 10 నిమిషాలు బ్రేక్ తర్వాత మరలా వచ్చి కూర్చుందాం. బాప్తిస్మము పొందితే పాపాలు కడిగివేయబడతాయి. మనస్సాక్షిని యేసుప్రభు రక్తం చేత దేవుడు శుద్ధి చేసే కార్యక్రమం అన్నమాట బాప్తిస్మం. కొత్త జన్మ. దోషభరితమైన మనస్సాక్షి ఇప్పుడు దోషం లేకోకుండా నిర్దోషంగా చేయబడుతుంది యేసుప్రభు రక్తంలో, బాప్తిస్మంలో.
బాప్తిసం పొందితే తడి బట్టలతో బయటకు వచ్చేది కాదు అది. ఆహా, అంతరంగంలో మనస్సాక్షి శుద్ధి చేయబడడం. నీ పాపాలు నీకు జ్ఞాపకానికి ఉన్నాయి కదా, ఆ జ్ఞాపకాలు లేకుండా ఎత్తివేస్తాడు దేవుడు, ఎత్తివేస్తాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, దానికంటే ముందు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, బాప్తిస్మము శరీర మాలిన్యాన్ని తుడిచివేసేది కాదు కానీ, 3వ అధ్యాయం 22వ వచనంలో 21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు రక్షించుచు ఉన్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయుట కాదు కానీ, యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా అదిగో దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అదనమాట, మనస్సాక్షి శుద్ధి చేయబడింది. నిర్మలమైన మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి, మనస్సాక్షి శుద్ధి చేయబడింది అన్నమాట. కాబట్టి బాప్తిస్మము కొత్త జన్మ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, 9వ అధ్యాయం 14వ వచనము, అలాగుననే 10వ అధ్యాయము 20వ వచనము. 9:14 చదువుతాం. మొదటిగా హెబ్రీ పత్రిక 9:14లో, బాప్తిస్మం నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి అప్పుడు దేవుణ్ణి సేవించే అవకాశం వస్తుంది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి అన్నాడు. నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుణ్ణి సేవించున్నట్లు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసు ప్రభు రక్తానికి ఉన్న శక్తి అన్నమాట. ఏమి రక్తానికి ఉన్న శక్తి? మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనస్సాక్షిలో ఏముంటాయి? మనస్సాక్షిలో ప్రతి మనుషుని యొక్క రహస్యాలు ఉంటాయి. రహస్య పాపాలు అక్కడ దాచిపెట్టుకుంటాడు. పాప దోషం ఉంటుంది మనస్సాక్షిలో. ఆదాము నువ్వు ఎక్కడున్నావని దేవుడు పిలిచాడు. ఆదాము ఎక్కడున్నాడు? చెట్టు దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఎందుకు వచ్చింది ఆ గతి? లోపల ఉంది మనస్సాక్షిలో దోషారోపణ, పాపము. మనస్సాక్షి దోషారోపణ నుండి విడిపించేది యేసు ప్రభు యొక్క రక్తం. కాబట్టి కొత్త జన్మ అన్నమాట అది. 10వ అధ్యాయం 20వ వచనంలో, హెబ్రీ పత్రిక 10:20లో ఇలాగంటూ ఉన్నాడు. 10వ అధ్యాయం 20వ వచనంలో, నూతనమైనది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవం కలిగినది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున. అదిగో రక్తం, యేసు ప్రభు రక్తము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలగజేస్తుంది. కాబట్టి దేవుని ఇంటిపైన గొప్ప యాజకుడు ఉన్నాడు గనక అదిగో మనస్సాక్షి శుద్ధి చేయబడింది. కల్మషం తోచకుండా శుద్ధి చేయబడింది మనస్సాక్షి. హృదయము రక్తం చేత ప్రోక్షించాడు దేవుడు. హృదయము రక్తం చేత ప్రోక్షింపబడింది. వాళ్ళు సంఘం అంటే రక్షింపబడిన వారు, యేసు ప్రభు రక్తం చేత మనస్సాక్షి శుద్ధి చేయబడిన వారు, హృదయము రక్తం చేత ప్రోక్షింపబడిన వారు సంఘం అంటే. అందరూ సంఘం కాదు,
ఈరోజున్న జనాలు ఎలాగున్నారంటే సువార్త ప్రకటించే వాళ్ళు కూడా ఓ 10 మందిని గ్యాదర్ చేయడము, 10 మందిని గ్యాదర్ చేసి ఆదివారం ప్రార్థన పెట్టుకోవడం, అది సంఘం అంటాడు. సంఘం అంటాడు. 10 మంది గ్యాదర్ కాదు, 3000 మంది, వేల కొలది మందిని గ్యాదర్ చేయి, గుంపు కట్టు, అది సంఘం కాదు. సంఘం అవ్వాలంటే అపోస్తలుల యొక్క సువార్త ద్వారా మనుషులు చీకటి జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతకడానికి రావాలా. అపవాది అధికారాన్ని నుండి దేవుడి అధికారం కిందికి రావాలా. యేసును ప్రభువుని అంగీకరించి శరీర ఇచ్చలు కోరికలు సిలువేయబడాలా. కొత్త జన్మెత్తాలా. ప్రవర్తనలో మార్పు కలగాల. అలాంటి వారు సంఘంగా కట్టడానికి దేవుడు అనాదిలోనే సంకల్పించుకున్నాడు. బ్రేక్ తర్వాత వచ్చి కూర్చుందాం. సంఘము దేవుని అనాది సంకల్పంలో భాగము అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. 10 నిమిషాల బ్రేకు.